హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంకా ఇవాల్టి వ్లాగ్ ఏంటంటే, వ్లాగ్ చూసే ముందు ఒక చిన్న విషయము ఏంటంటే, ఈ మధ్య అసలు తెగ కమెంట్స్ వస్తున్నాయండి. ప్రతి వీడియోకి కూడా వస్తుందన్నమాట. ఏంటంటే, అక్క హోమ్ టూర్ చేయండి శిరీష, మీ హోమ్ టూర్ చేయి శిరీష అని చెప్పేసి ప్రతి వీడియోకి కూడా వస్తున్నాయి కమెంట్స్. చేస్తానండి, నేను డెఫినెట్లీ చేస్తాను. బట్ నాకు కొంచెం టైం ఇవ్వండి. ఏదో ఒక రోజు డెఫినెట్లీ చేస్తాను. అంటే కొంచెం కంబైన్ ఫ్యామిలీ కాబట్టి మా ఇంట్లో వాళ్ళని కూడా అడగాలి. సో వాళ్ళని కూడా అడిగి వాళ్ళు కూడా ఓకే చెప్పిన తర్వాత నేను డెఫినెట్లీ హోమ్ టూర్ అయితే చేస్తాను. ఓకేనా? అంటే అసలు ఈ మధ్య ప్రతి వీడియోకి కూడా కమెంట్ చేస్తున్నారు కదా, అక్క హోమ్ టూర్ చేయక్క, హోమ్ టూర్ చేయక్క అని చెప్పేసి. నిజంగా అండి, అసలు నాకే ఏదోలా ఉందనమాట. ఏంటి అసలు ఇన్నిసార్లు అడిగించుకుంటున్నానని చెప్పేసి నాకే ఏదోలాగా అనిపిస్తుంది. సో ఇట్లా చెప్తే ఒకసారి మీకు కూడా కొంచెం క్లారిటీ వస్తుంది అండ్ కొంచెం అర్థం చేసుకుంటారని చెప్పేసి ఇంక ఇట్లాగైతే చెప్తున్నాను. సో అది ఇంక ఇవాళ వ్లాగ్లోకి వెళ్ళిపోతే, ఇవాళ వ్లాగ్లో ఏంటంటే ఆఫ్టర్నూన్ లంచ్లోకి మా వారికి చాలా ఇష్టమైన కర్రీ చేస్తున్నాను. సో ఏంటంటే టొమాటో ఎండు రొయ్యల కర్రీ అనమాట. అలాగే ఇంకా ఈ మధ్య మా షణ్విక్ గాడు అన్నం సరిగా తినట్లేదండి. ఆకలి వేయట్లేదో ఏమో, కొంచెం డైజెషన్ ప్రాబ్లం అట్టుందేమో అనుకుంటున్నాను. సో అందుకని చెప్పేసి వాడి కోసం వామ్ వాటర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అలాగే ఇంకా ఈవినింగ్ సరదాగా పిల్లల్ని తీసుకొని బయటకు వెళ్ళాము. పిల్లల్ని తీసుకొని మేము వెళ్ళలేదు, మమ్మల్ని తీసుకొని మా వాస్విక్ గాడు వెళ్ళాడు అనమాట. ఏంటి అనేది నేను లాస్ట్లో చెప్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ కూడా చేయండి అబ్బా. సో ఇంక ఇక్కడైతే చెప్పాను కదా, మా వారికి చాలా ఇష్టమైన కర్రీ ఇది టొమాటో ఎండు రొయ్యలు. మా వారికి ఏంటంటే ఈ టొమాటో ఎండు రొయ్యలు కానీ, ఎండు చేప గోంగూర, ఇంకా టమాటా ఎండు చేప, అలాగే గోంగూర ఎండు రొయ్యలు ఇట్లాంటివంటే తనకి అసలు చాలా ఇష్టం అనమాట. సో ఇంక ఇవాళ ఏంటంటే ఆఫ్టర్నూన్ లంచ్లోకి టమాటా అలాగే ఎండు రొయ్యల కర్రీ అయితే చేస్తున్నాను. గోంగూర కూడా ఉందండి చెట్లకి, బట్ నాకు టొమాటోతో చేయాలనిపించింది. టొమాటో అలాగే ఎండు రొయ్యలు, ఇంక అందుకని టొమాటోస్ వేసి చేస్తున్నాను. చాలా సింపుల్ రెసిపీ అండి. కాకపోతే రొయ్యలు ఎండు రొయ్యలు కదా, ఒలుచుకోవడానికి కొంచెం టైం పడుతుంది. కానీ కర్రీ మాత్రం టేస్ట్ బాగుంటుంది అండ్ సింపుల్గా అయిపోతుంది. ఎక్కువ స్పైసెస్ ఏం వేసే పని లేకుండా సింపుల్గానే అయిపోతుంది కర్రీ. ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఆ టేస్ట్ అంతా కూడా అసలు ఎండు రొయ్యల్లోనే ఉంటుంది. సో వాటి వల్ల కర్రీ అనేది నిజంగా టేస్ట్ బాగుంటుంది కదా. సో ఇంక ఇక్కడ ఏంటంటే మా వారికి అక్కడ కాఫీ కల్పించాను. కొంచెం హెడేక్ ఉంది, కాఫీ ఇస్తావా అంటే ఇంక అట్లాగా కాఫీ కలిపేసి ఇచ్చేసి, ఇక్కడ ఏంటంటే ఒక 2 గరిటెల వరకు ఆయిల్ వేసుకొని, ఆయిల్లో పచ్చిమిర్చి అలాగే ఇంకా ఒక 2 మీడియం సైజు ఆనియన్స్, ఒక 3 రెమ్మల వరకు కరివేపాకు వేసుకొని వాటిని అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంక ఈలోపు పక్కన చెప్పాను కదా, మా షణ్విక్ కోసం వామ్ వాటర్ ప్రిపేర్ చేస్తున్నానని, ఒక స్పూన్ వరకు వామ్ వేసుకొని వామ్ని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఏం వేసే పని లేదు, ఓన్లీ వామ్ మాత్రమే వేసి లో ఫ్లేమ్లోనే జస్ట్ ఒక 1 మినిట్ అట్లాగా ఫ్రై చేసుకుంటే మనకి మంచి స్మెల్ వస్తుంది. హై ఫ్లేమ్ పెట్టకండి, మళ్ళీ కొంచెమే కదా, ఊరికే మాడిపోతుంది. సో అట్లా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాస్ వరకు వాటర్ వేసేయండి. వాటర్ వేసి వాటర్ని బాగా మరిగించాలి. ఒక హాఫ్ గ్లాస్ వరకు అయిపోవాలన్నమాట. సో ఇట్లా మరిగించి ఇంక వాటిని స్ట్రెయిన్ చేసుకోవడమే. మా షణ్విక్ ఈ మధ్య అసలు ఆ చెత్త తింటున్నాడండి. అసలు అన్నం సరిగా తినట్లేదు. నైట్ అయితే అసలు తినట్లేదు అనమాట. స్కూల్కి వెళ్తున్నాడు కదా, అక్కడ ఏమన్నా తింటున్నాడేమో పిల్లలతో కలిసి. మార్నింగ్ ఏమో వాస్విక్ వెళ్ళేటప్పుడు కొంచెం అట్లా బ్రేక్ఫాస్ట్ చేస్తాడు. అసలు బాగా వేరే వేరే ఫుడ్ తిని అసలు అన్నం తినట్లేదు అనమాట. నాకేమో చాలా బాధ అనిపిస్తుంది వాడు తినపోయేసరికి. సో ఇంకా అందుకని ఇట్లాగా కొంచెం డైజెషన్ ప్రాబ్లం అట్లా ఏముందేమో అని చెప్పేసి ఇంక ఇట్లా వామ్ వాటర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో ఇంక ఇదిగోండి, ఇక్కడైతే ఆనియన్స్ ఫ్రై అయ్యాయి. ఫ్రై అయిన తర్వాత చూసారు కదా, ఎండు రొయ్యల్ని నీట్గా వాష్ చేసుకొని ఇంకా రొయ్యలు అయితే వేసుకున్నాను. ఈ రొయ్యలు కూడా మనకి ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలన్నమాట. అవి ఫ్రై అయ్యేలోపు ఇంక ఇక్కడైతే వాటర్ బాగా మరిగిన తర్వాత ఇంక అట్లాగా స్ట్రైనర్లో స్ట్రెయిన్ చేసేసుకున్నాను. సో దీనిలో ఏంటంటే కొంచెం హనీ వేసేసి పిల్లలకు కనుక తాపించామనుకోండి, చక్కగా కొంచెం డైజెషన్ ప్రాబ్లం అట్లున్నా కూడా పోతుంది అనమాట. సో ఇంకా మా షణ్విక్ అప్పుడు అంగన్వాడీకి వెళ్ళాడు కదా, సో వాడు వచ్చిన తర్వాత నేను కొంచెం హనీ కలిపేసేసి తాగించాను అనమాట. ఇంకా అక్కడ మీకు కావాలనుకుంటే కొంచెం పటికి బెల్లం పౌడర్ కానీ ఇట్లా కూడా వేసుకోవచ్చు, కొంచెం బెల్లం పౌడర్ కానీ వేసుకోవచ్చు. బట్ నా దగ్గర హనీ ఉంది కదా అని చెప్పేసి ఇంకా నేను హనీ వేసేసాను. ఇంక ఇక్కడైతే రొయ్యలు కూడా బాగా ఫ్రై అయిపోయాయండి. చూస్తున్నారు కదా, చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే చేంజ్ అయిపోయాయి, మంచి కలర్లో వచ్చాయి. ఇంకా ఆ తర్వాత ఒక 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాను. ఆ పచ్చివాసన కూడా పోయిన తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఇంక
ఇక్కడ నేను టొమాటోస్ కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను కదా ఇందాక. సో ఇంకా ఆ టొమాటోస్ కూడా వేసేసుకున్నాను. టొమాటోస్ కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను ఎందుకంటే బాగుంటుందండి, కొంచెం పుల్లగా అట్లా బాగుంటుంది అనమాట. సో ఇంక అందుకని నేను కొంచెం టొమాటోస్ ఎక్కువగానే వేసేసుకొని ఒకసారి అట్లా మిక్స్ చేసుకొని ఇంక ఇక్కడ టేస్ట్కి సరిపడా కారము వేసేసి మళ్ళీ మిక్స్ చేసుకొని ఇంకా మూత పెట్టేసేసి కుక్ చేసుకోవడమేనమాట. ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా కుక్ చేసుకోవడమే. ఇంక ఇందులో నేను ఎక్స్ట్రా వాటర్ కూడా ఏం వేయట్లేదు. సో మీకు ఏదన్నా కొంచెం గ్రేవీగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోద్ది. సో అంతే, ఇంకా ఫైనల్గా కొంచెం కొత్తిమీర, అంతేనండి. సింపుల్గా టొమాటో అలాగే ఎండు రొయ్యల కర్రీ అయితే రెడీ అనమాట. ఇది అసలు వేడి వేడి అన్నంలో తింటే నిజంగా చాలా చాలా బాగుంటుంది కదా. సో అది ఇంకా తర్వాత చెప్పాను కదా మా షన్మిక్ అయితే వచ్చేసాడు. అనుకోకుండా ఇవి కొంచెం పోయాయండి, అంటే గిన్నె పక్కనే ఉంది చేతమ్మటే, ఇంకా అనుకోకుండా కొంచెం చేయి తగిలి కొంచెం అయితే పోయాయి. ఇంకా ఉన్న వాటిల్లోనే కొంచెం హనీ కలిపేసి ఇస్తే చక్కగా తాగాడు నిజంగా మా షన్మిక్ గడ్ అయితే. ఏది ఇటు తిరుగు, గీంటి తగ్గుసి అది ఇక్కడ ఏది బాగుందా? నేనే తెచ్చా, నేను తెచ్చింది నాన్న కాదు, నేను తెచ్చానంటే బాగుందా? ఇంకా ఉంటాయా? బాగున్నాయా? హనీ వేసాను కదా, మా వాడికి బాగా నచ్చి ఇంకా ఉన్నాయా అని చెప్పేసి అడుగుతున్నాడా ఏంటో జ్యూస్ అయినట్టు. అంటే వాముకి కొంచెం డిఫరెంట్గా టేస్ట్ ఉంటుంది కదండి. సో పిల్లలకి తాపాలి అంటే కొంచెం హనీ కానీ లేదంటే బెల్లం పౌడర్ కానీ ఇట్లా వేస్తే కొంచెం ఈజీగా తాగేస్తారు. చూసారు కదా మా వాడు ఎట్లా తాగాడు. సో అట్లాగా తాగేస్తారు. నిజంగా మీరు కూడా ట్రై చేయండి, పిల్లలు కనుక సరిగ్గా తినకపోతే. ఇంకా తర్వాత మా షన్నుగాడు అయితే పడుకున్నాడు. వాడు అసలు స్కూల్ నుంచి రాగానే ఇంకా వెంటనే పడుకుని పోతాడు, 1కి వస్తాడు. సో ఇంకా వెంటనే జస్ట్ ఒక 15 మినిట్స్ అట్లా టైం తీసుకొని ఇంకా వెంటనే పడుకుంటాడు అనమాట. ఇంకా వాడు పడుకున్న తర్వాత ఇంక ఇక్కడ మేమైతే అన్నం తినేస్తున్నామండి. సో చాలా బాగుంది నిజంగా కర్రీ అయితే. నేను అసలు చాలా తక్కువ అనమాట, మేము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చాలా తక్కువ ఇట్లా ఎండు రొయ్యలు వండుకోవడం. ఎండు చేప వండుకునే వాళ్ళం కానీ ఎండు రొయ్యలు చాలా తక్కువ. ఇక్కడికి వచ్చిన తర్వాతే నాకు కూడా బాగా అలవాటు అయింది అనమాట. సో అది ఇంకా ఆఫ్టర్నూన్ తినేసాము. ఇంకా ఈవినింగ్ అయితే సరదాగా అట్లాగా బయటికి వెళ్తున్నామండి. యాక్చువల్గా పార్క్ అని చెప్పేసి వెళ్తున్నాము. అంటే ముందు రోజు నైట్ నాకేదో కొంచెం బోర్ కొట్టి మా వారిని సరదాగా అట్లా పార్క్ కానీ ఎక్కడికన్నా బయటకు తీసుకెళ్ళవని అడిగితే అది మా వాస్విక్ చెవును పడింది. ఆ రోజు ఇక ఫుల్ గోల్ అనమాట, తీసుకెళ్లాల్సిందే, వెళ్దాము అని చెప్పేసి బాగా గోల్ చేసేసాడు. సో ఇంకా వాడు వచ్చేసరికి టైము 5:15 అట్లా అవుతుంది కదా ఈవినింగ్. ఇంకా ఈ టైంలో వెళ్ళినా ఉండదమ్మా, పార్క్ క్లోజ్ చేస్తారు మనం రెడీ అయ్యి వెళ్ళేసరికి అని చెప్పేసి రేపు వెళ్దాంలే అని ఇంకా ఇవాళ అయితే వెళ్తున్నామండి. నిజంగా లేడీకి లేచిందే పరుగు అంటారు కదా, అట్లుంటది అనమాట మా వాస్విక్ గాడితో. అసలు ఒక్కసారి ఏదన్నా వాడి చెవిన పడిందంటే చాలు, బయటికి వెళ్దామంటే చాలు. వీడికి యాక్చువల్గా బయట తిరగడం చాలా ఇష్టం అండి. అంటే పిల్లలంటే అంతే ఉంటారు కదా, ఎగ్జిబిషన్ కానీ లేదంటే ఇట్లా పార్క్ కానీ సరదాగా వెళ్ళడానికి ఇష్టపడతారు కదా వాళ్ళు కూడా. నాకేదో కొంచెం బోర్గా అనిపించి తీసుకెళ్దామని నేను అడిగేసరికి ఇంకా అది వాడి చెవిన పడి ఇంకా బాగా గోల్ చేసేసరికి ఇంకా అట్లాగా పార్క్కి అయితే వెళ్తున్నాము. కానీ వెళ్ళాం కానీ అసలు నిజంగా అండి ఫుల్ అప్సెట్ అనమాట. ఇది ఈకో పార్క్ మీకు ఆల్రెడీ ఒకసారి షేర్ చేశాను కదా, ఆ వ్లాగ్లో నేను ప్రస్తుతానికి దీనికి టికెట్స్ అయితే ఏం లేదు, మరి ఫ్యూచర్లో ఏమన్నా పెట్టొచ్చు అని కూడా చెప్పాను. అదే జరిగింది నిజంగా. టికెట్స్ పెట్టారంట, 5:30కి టికెట్స్ అయితే క్లోజ్ చేస్తున్నారంట. మేము వెళ్ళేసరికి 5:45 అట్లా అయిపోయింది. సో ఇంకా టికెట్స్ అయితే క్లోజ్ చేశారండి అప్పటికి. ఏంటంటరా ఏరా క్లోజ్డా అడుగు, నువ్వు చేసే పనులు అట్టుంటాయి మరి. ఏందంట ఎగ్జిబిషన్ కడే ఇదిగో ఏందంట 5 టికెట్ పెట్టారంట, 5:30కి టికెట్లు ఆపేస్తున్నారంట. మనం అనుకున్నదే టికెట్లు పెడతారని. యాడికి వెళ్ళిపోతున్నారు ఇల్లు ఏరా.
షర్ట్లు అవన్నీ వాళ్ళకి. ఇంకా అక్కడి నుంచి మేము రిటర్న్ వచ్చేసామండి. టికెట్స్ అయితే ఎంట్రీ టికెట్స్ క్లోజ్ చేశారు కదా! అంటే తెలీదు మాకు. మేము అనుకున్నాంలే గానీ బట్ ఇంత ఫాస్ట్‌గా పెడతారని తెలీదు. ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, ఇంకా నెక్స్ట్ టైమ్ వెళ్ళినప్పుడు కొంచెం ముందు వెళ్ళొచ్చులే అనుకున్నాము. ఇంకా రిటర్న్ వచ్చేసాము. ఆ ఎకో పార్క్ వచ్చేసి ఎయిమ్స్ హాస్పిటల్ దగ్గర మంగళగిరి. ఇంకా వెనక్కొచ్చేసి ఈ చిన్న పార్క్‌కొచ్చాము. ఇదేంటంటే మంగళగిరిలో మండల పరిషత్ కార్యాలయం దగ్గర ఒక చిన్న పార్క్ ఉంటది. ఇది ఓన్లీ చాలా చిన్న పార్క్ అనమాట. ఇక్కడ పిల్లలకి ఆడుకోవాల్సినవి, పక్కనేమో మనం కొంచెం ఏంటంటే జిమ్ చేసుకుంటాం కదా! సో, అట్లాగా జిమ్‌కి కావాల్సినవి కొన్ని ఉన్నాయి అంతే. చాలా చిన్న పార్క్ ఇది. సర్లే వాళ్ళని అప్సెట్ చేయడం ఎందుకులే అని చెప్పేసేసి ఇంకా ఈ చిన్న పార్క్‌కైతే తీసుకొచ్చారనమాట మా హస్బెండ్. సో, నేను వెళ్ళడం కూడా ఇదే ఫస్ట్ టైము. స్లో చెప్పులు ఇప్పలేదే. ఇప్పుడు మళ్ళీ అంట చెప్పులు ఇప్పు. ఇంకా అట్లాగా మా పిల్లలైతే ఆడుకుంటూ ఉన్నారు. కొంచెం సేపు ఈ స్లైడ్ అలాగే ఇంకా జైంట్ వీల్, చిన్న జైంట్ వీల్ ఇంకా అట్లాగా ఆడుకుంటూ ఉన్నారు. చిన్న పార్క్ అయినా కూడా పర్లేదండి. బానే ఎంజాయ్ చేశారనమాట. అంటే వాళ్ళకేం తెలుసు చిన్న పార్కా, పెద్ద పార్కా అని చెప్పేసి. వాళ్ళకి కావాల్సిందేంటి ఆడుకోవడానికి కొంచెం ప్లేస్ అండ్ ఇట్లా ఆడుకోవడానికి స్లైడ్ గానీ, క్రేడల్ గానీ ఇట్లాంటివి ఉంటే చాలు కదా వాళ్ళకి. సో, ఇంకా అట్లా కొంచెం సేపు అయితే ఆడుకున్నారు. సో, బాగుంది పార్క్. కానీ చిన్న పార్క్ అయినా సరే కొంచెం టైం స్పెండ్ చేయడానికి అట్లాగా బాగుందనమాట. సో, ఇంకా అట్లాగా పిల్లలైతే కొంచెం సేపు ఆడుకున్నారు. ఇంకా ఆడుకున్న తర్వాత మళ్ళీ మేము గనక బయటకొస్తే డెఫినెట్లీ వెళ్ళాల్సిందే. అంటే ఏదో ఒక రెస్టారెంట్‌కి కానీ, లేదంటే ఏదో దాబాకి కానీ కంపల్సరీగా వెళ్ళాల్సిందేననమాట. నేను మా వారొస్తే మాత్రం మేమైతే ఎక్కడికి వెళ్ళం కానీ, పిల్లల్ని తీసుకొని వస్తే మాత్రం సరదాగా ఇట్లాగా దాబాకి కానీ, రెస్టారెంట్‌కి కానీ వెళ్తాము. మా వాస్విక్కి చాలా ఇష్టమండి ఇట్లాగా బయటకొచ్చినప్పుడు సరదాగా అట్లాగా బయట తినడం అంటే వాళ్ళకి ఇష్టమనమాట. సో, అందుకని చెప్పేసి ఎప్పుడైనా ఒకసారే కదా అట్లా బయటకొచ్చేది. ప్రతిరోజు ఏం రాం కదా! సో, ఇంకా వచ్చినప్పుడు మాత్రం పిల్లల కోసమని ఇంక అట్లా సరదాగా వస్తామన్నమాట. హాయ్ ఫ్రెండ్స్. ఎక్కడికొచ్చా? చూడనీకి అది ఇంక ఇవాళ అయితే మేము దాబాకొచ్చాము. అంటే మరీ హెవీగా అంటే బిర్యానీస్ అట్లాంటివి కాకుండా కొంచెం లైట్‌గా తిందాంలే అని చెప్పేసి శర్మ దాబాకైతే వచ్చాము మంగళగిరి అంటే తాడేపల్లి దగ్గర. సో, ఇందాక చూయించాను కదా ఎకో పార్క్. ఆ పార్క్‌కి ఇది చాలా దగ్గరగా ఉంటదండి. సో, ఇంక ఇవాళ అట్లా పుల్కాస్ తిందాంలే. మా పిల్లలు కూడా పుల్కాస్ ఇట్లా బాగా తింటారు కొంచెం ఇష్టంగా. సో, అందుకని చెప్పేసి ఇంకా దాబాకైతే వచ్చేసాము. సో, నాకు పర్సనల్లీ నిజంగా ఇట్లాగా నైట్ టైమ్ జర్నీ చేయడం అన్నా, అది మెయిన్‌లీ బైక్ మీద అండ్ ఇంకా నైట్ టైం ఇట్లాగా ఫుడ్ తినడం అన్నా నాకు పర్సనల్‌గా చాలా చాలా ఇష్టము. నాకనే కాదు చాలా మందికి ఎక్కువగా నైట్ టైం తినడానికే ఇష్టపడతారు కదా! ఎంతైనా నైట్ టైం తింటే కొంచెం ఆ ఫీలింగ్ వేరుగా ఉంటది. డే టైమ్‌లో తింటే ఆ ఫీలింగ్ వేరుగా ఉంటది. సో, నాకైతే పర్సనల్లీ నైట్ టైం తినడము ఇట్లాగా చాలా చాలా ఇష్టము. సో, అందుకని మా వారు ఎప్పుడైనా డే టైమ్‌లో వెళ్దామన్నా సరే కూడా నేను ఎక్కువగా నైట్ టైమే వెళ్దామని చెప్పేసి అంటాను. సో, ఇక్కడ ఫస్ట్ స్టార్టర్ వచ్చేసి చిల్లీ మష్రూమ్ అయితే ఆర్డర్ చేశాము. మా పిల్లలు చిల్లీ మష్రూమ్ కానీ లేదంటే చిల్లీ గోబీ కానీ ఇష్టంగా తింటారు. సో, అందుకని ఏంటంటే కొంచెం మెత్తగా ఉంటది కదా మష్రూము. అందుకని చెప్పేసి పిల్లల కోసమని అట్లాగా చిల్లీ మష్రూమ్ అయితే ఆర్డర్ చేశాము. ఇంకా తర్వాత పుల్కాలోకి కార్న్ పాలక్ కర్రీ అయితే ఆర్డర్ చేశాము. అంటే ఎప్పుడు కూడా ఈ కాజు మష్రూమ్ అని లేదంటే కాజు టొమాటో ఇంకా మెతి చామన్ కర్రీ ఇట్లా ఆర్డర్ చేస్తాము. మెతి చామన్ నా ఫేవరెట్ అండి నిజంగా అసలు చాలా చాలా ఇష్టము. అయితే ఈసారి కొంచెం డిఫరెంట్‌గా ఆర్డర్ చేద్దాం అన్నట్లు ఇట్లా కార్న్ పాలక్ ఆర్డర్ చేస్తే నిజంగా అండి అసలు ఏం బాలేదు. పెద్దగా స్పైసెస్ కూడా అసలు ఏం అనిపించలేదు అందులో. అసలు నిజంగా బాలేదనమాట. నాకైతే నచ్చలేదు. మా హస్బెండ్‌కి కూడా నచ్చలేదనమాట. తనే ఒకసారి ట్రై చేద్దాం ఇది అన్నట్లు ఆర్డర్ చేశారు.
అన్నారు. కానీ నిజంగా ఏం బాలేదు. కానీ ఇంకా ఆర్డర్ చేసాం తప్పదు కదా! 180 ఏమో ఉంటది ఆ చిన్న బౌలు. సో, ఇంక అందుకని అట్లా కొట్లా అడ్జస్ట్ అయి తినేసామనమాట. సో, ఇంక అట్లా తిన్నాము. తిన్న తర్వాత అక్కడ ఐస్ క్రీమ్స్ కనిపిచ్చాయి. మా పిల్లలు ఇంక అవి చూసి గోల చేశారు. ఇంక అందుకని మళ్ళీ తలా ఒక ఐస్ క్రీమ్ కొనుక్కొని మా పిల్లలు అలాగే నేను ఇంక అట్లా ఇంటికైతే రిటర్న్ అయిపోయామండి. సో, ఇంక ఇదొచ్చేసి మా మంగళగిరి. మీకు ఎంతమందికి ఇట్లాగా నైట్ జర్నీస్ అంటే ఇష్టమో నాకైతే తప్పకుండా కమెంట్ చేయండి. సో, ఇంకా ఇదండి ఇవాల్టి వ్లాగ్ అయితే. వ్లాగ్ నచ్చితే గనుక తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే మీకు కనుక నా వ్లాగ్స్ నచ్చితే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకో వ్లాగ్‌తో కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.